నమస్తే భారత్. ఓ హిందూ సమాజమా, ఇప్పటికైనా మేలుకో. ముక్కోటి దేవతలు ఉన్నా సరే ఓ ఫకీర్ని ఎందుకు పూజిస్తున్నారు, ఎవరిని ఆరాధిస్తున్నారు, ఎందుకు ఆరాధిస్తున్నారు అన్న కనీస స్పృహ లేకుండా ఉంటే ఇంకెట్లా? ఎన్నో హిందూ సంఘాలు, మఠాధిపతులు, పీఠాధిపతులు చెప్తున్నా వినిపించుకోకపోతే ఎవరు మిమ్మల్ని కాపాడతారు? మెజారిటీ హిందువులు మారినా సరే ఇంకా కొందరు అమాయకంగా సాయిబాబా దేవుడు అని భ్రమపడుతూనే ఉన్నారు. చివరికి కోర్టులు సైతం ఇప్పుడు హిందూ సంఘాలు చెబుతున్న విషయానికే మద్దతుగా నిలిచాయి. అసలు ఈ సాయిబాబా ఎవరు? దేవుడా, బాబానా, గురువా? కనీసం రోజు పూజించే వాళ్ళకైనా ఓ క్లారిటీ ఉందా? ఇప్పుడిప్పుడే హిందువులు అసలు విషయాన్ని నెమ్మదిగా తెలుసుకుంటున్నారు. ఇంతకు సాయిబాబా ఎక్కడి నుంచి వచ్చాడు అనే విషయం ఒక్కొక్కటిగా బయటపడుతుంది. సాయిబాబా అసలు పేరు సైఫుద్దీన్. పూణేలోని ఒక ముస్లిం మహిళకు, ఒక ఆఫ్ఘన్ డెకాయిట్కు పుట్టిన సంతానమే సైఫుద్దీన్ అట. బ్రిటిష్ పాలకులు మన దేశాన్ని పరిపాలిస్తున్న సమయంలో పూణే నుంచి పారిపోయి షిరిడీ వచ్చి పథకం ప్రకారం బాబాగా మారాడు. ముస్లిం కుటుంబంలో పుట్టడంతో అల్లా అనేవాడే కానీ ఏనాడు రాముడు, కృష్ణుణ్ణి పూజించిన దాఖలాలు సైతం లేవు. ఈ విషయాలు తెలియటంతో సాయిబాబా విగ్రహాలపై మద్రాస్ హైకోర్టును ఒక హిందుత్వవాది ఆశ్రయించాడు. హిందూ ఆలయాల్లో సాయిబాబా విగ్రహాలను తొలగించాలని కోరుతూ కోయంబత్తూరుకి చెందిన సురేష్ బాబు కోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేశారు. హిందూ మతపరమైన ప్రార్థనా స్థలంలో సాయిబాబా విగ్రహాలు ఉండకూడదని, అది ఆగమ శాస్త్రం ప్రకారం విరుద్ధమని సురేష్ బాబు పేర్కొన్నారు. అంతేకాదు సాయిబాబాను అన్ని మతాలకు చెందిన వారు పూజిస్తారని గతంలో మద్రాస్ హైకోర్టు ఇచ్చిన తీర్పును కూడా ఉటంకించారు. కేవలం హిందువులు మాత్రమే సాయిబాబాను పూజించడం లేదని, హిందూ ధర్మంలో ఆరాధనకు ప్రత్యేకమైన స్థలం ఉందని, సాయిబాబా విగ్రహాలను ఆ ప్రత్యేక స్థలం నుంచి ఖచ్చితంగా తొలగించాలని కోర్టులో సురేష్ వాదించారు. తమిళనాడులోని కొన్ని దేవాలయాల్లో సాయిబాబా విగ్రహాలు ఆగమ శాస్త్రాలకు విరుద్ధంగా హిందూ దేవుళ్ల విగ్రహాలతో సరి సమానంగా ఏర్పాటు చేశారని, ఇంకొన్ని చోట్లయితే హిందూ దేవుళ్ల విగ్రహాలను సాయిబాబా పాదాల వద్ద ప్రతిష్ఠించారని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఇవన్నీ కూడా హిందూ సమాజం యొక్క మనోభావాలను, విశ్వాసాలను, ఆచారాలను తీవ్రంగా దెబ్బతీయటమే అవుతుందంటూ తన వాదన వినిపించారు. ఇది 8వ శతాబ్దానికి చెందిన శైవ గ్రంథానికి విరుద్ధమని తెలిపారు. దేవుడి విగ్రహాల ప్రతిష్టాపనపై ఆలయాల బాధ్యతలు నిర్వహించే ధర్మాదాయ శాఖపై తగిన చర్యలు తీసుకోవాలని కోర్టును కోరారు. దేవాదాయ ధర్మాదాయ శాఖకు ఫిర్యాదులు చేసిన ఎటువంటి చర్యలు తీసుకోవటం లేదని, అందుకే హైకోర్టుని ఆశ్రయించామని సురేష్ చెప్పారు. ఇక సురేష్ పిటిషన్ పై విచారణ చేపట్టిన మద్రాస్ కోర్టు దేవాదాయ ధర్మాదాయ శాఖకు నోటీసులు జారీ చేసింది. అన్ని హిందూ దేవాలయాల నుంచి సాయిబాబా విగ్రహాలను తొలగించాలని సూచన చేసింది. జస్టిస్ ఆర్ మహదేవన్, జస్టిస్ మహమ్మద్ షఫీక్లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం ఆ మేరకు ధర్మాదాయ శాఖను ఆదేశించింది. కోర్టులు సైతం సాయిబాబా విగ్రహాలు హిందూ దేవాలయాల్లో ఉండకూడదు అంటూ తీర్పును వెలువరించాయి. చూడాలి, కనీసం ఇప్పటికైనా మనలో దారి తప్పిన కొందరు లేదా అమాయకత్వంతో మోసపోతున్న కొందరు మారతారని ఆశిద్దాం. స్వచ్ఛమైన సనాతన వాదులుగా సనాతన ధర్మాన్ని ఆచరిస్తారని, నిజమైన భగవంతుడిని మాత్రమే పూజిస్తారని కోరుకుందాం. జై హింద్, జై భారత్ మాత.